గౌరవ సభ్యులు ఇజ్రాయెల్ గారు ఇందాక మాట్లాడుతూ దీపం పథకం గురించి ముందు మాట్లాడతారా? ఒక నిమిషం అధ్యక్ష, ఈ సూపర్ 6 పెన్షన్ మంత్రి గారు మాట్లాడే పెన్షన్ విషయం సరే, వారు దాని లెక్కలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం తీశారంటున్నారు, మేము తీయలేదు, ఒక్క పెన్షన్ కూడా తీయలేదు అంటున్నాము. దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా జనవరి జూలైలో కొత్త పెన్షన్ని ఆటోమేటిక్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కానీ ఇప్పుడు వచ్చి ఆ విధానాన్ని ఇంకా రూపొందించలేదు. దయచేసి రూపొందిస్తే కొత్త వాళ్ళకి పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మా సూచనగా తమ చెప్తున్నాం. చాలా మంది పెన్షన్ లేక ఈ 16 నెలల కాలంలో కొత్త పెన్షన్ ఇంకా చాలా మంది వెయిటింగ్ ఉన్నారు అధ్యక్ష. ఇంకో రెండో విషయానికి వచ్చేటప్పటికి హౌస్ పెన్షన్ గురించి చెప్పారు అధ్యక్ష. చనిపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇస్తున్నామని చెప్పారు. చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇస్తారంటే అధ్యక్ష, ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి భార్య చనిపోతాం, భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపోతాడో అప్పుడు భార్యకి ఇస్తున్నారు అధ్యక్ష. అదే సారీ, నాకు కొద్దిగా అవగాహన తక్కువ నాయుడు గారు. అదే నాకు కొద్దిగా అవగాహన తక్కువ. మీరు అర్థం నాకు పూర్తి చేసుకుంటే తప్పవద్దు అధ్యక్ష. నాయుడు గారు కొంత అవగాహన నాకు లేదు. ఎందుకంటే ఆయన 6 సార్లు అయ్యారు, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను అధ్యక్ష. కాబట్టి 3 సార్లు వారు కొద్దిగా అనుభవం ఎక్కువ కాబట్టి వారు చెప్తున్నారు అధ్యక్ష. హౌస్ బ్యాంక్కి సంబంధించి అంటే నేను చెప్తుంది క్లారిటీగా మంత్రి గారికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే సంబంధించి మంత్రి గారు కాబట్టి క్షుణ్ణంగా రోజు దాంట్లో ఉంటారు కాబట్టి ఒక పెన్షన్ ఒక భర్త కానీ పెన్షన్ తీసుకుని ఉంటే అతను కానీ చనిపోతే భార్యకి మనాడు ఇస్తున్నారు. అది హౌస్ పెన్షన్ అర్థం ఏంటంటే దాంతో పాటు భర్త చనిపోతే భార్య అనేది విధవరాలు వద్దు కాబట్టి దాన్ని విడో పెన్షన్ అంటాం. ఇవ్వాలి. కానీ ఎవరైతే భర్త పెన్షన్ లేకుండా సపోజ్ 50 సంవత్సరాలు భర్త అవుతాడు, భార్యకు వచ్చి 40 సంవత్సరాలు ఉంటాయి. 50 సంవత్సరాలు భర్త పెన్షన్ ఉంది కదా, ఆ భార్య దగ్గర పెన్షన్ మరి ఆవిడ విడో పెన్షన్ అవుతుంది కదా, ఆ పెన్షన్ ఇవ్వాలి కదా అధ్యక్ష. అది సార్ నాయుడు గారు, ఇది నా బాధనండి, మా ఆవేదనండి, ప్రజల తరఫున చెప్తున్న ఆవేదన. ఎవరైతే భర్త ప్రజెంట్ పెన్షన్ తీసుకుంటున్నాడో 60 సంవత్సరాలు దాటిన భర్త అతను కానీ చనిపోతే భార్యకి వెంటనే ఇస్తారు. అది మీరు తీసుకుని నిర్ణయం. నేను చెప్తుంది ఏంటంటే ఎవరైతే భర్త చనిపోతే విడో అవుతుంది కాబట్టి వాళ్ళకి పాత పెన్షన్లు పాత మంది లిస్టు కూడా గత 16 నెలల నుంచి సుమారు దగ్గర 1,00,000 వరకు ఎంత ఉంటే నెంబరు సబ్జెక్ట్ కరెక్షన్ అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇవాళ పెన్షన్ లేని భార్య చనిపోతే, పెన్షన్ లేని భర్త చనిపోతే వాళ్ళు కూడా ఇవ్వడం అనేది ధర్మం అని చెప్పి మీకు సూచనగా చెప్తున్నాం అధ్యక్ష. ఏం మాట్లాడతారా? మాట్లాడండి, మరి పర్లేదు, మరి ఉంటాను, చెప్పండి, పర్లేదు, ఏమో తెలుసుకోవచ్చు కదా అధ్యక్ష. ఇప్పుడు మా మంత్రి గారు చెప్పిందే ఎందుకంటే నేను కూడా సబ్ కమిటీలో ఉన్నాను, మొత్తం పెన్షన్ విషయం అని తెలుసు అధ్యక్ష. ఏదైతే గత 5 సంవత్సరాలు మీరు చెప్పినట్టుగా భర్తకి పెన్షన్ వస్తూ చనిపోతే భార్యకి అంతకుముందు ఇచ్చేవాళ్ళం, మీరు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఆపేశారు. మేము వచ్చిన తర్వాత ఏవైతే 1,30,000 ఉన్నాయో స్పౌస్ పెన్షన్ పేరే పెట్టాం, భర్తకు వచ్చి చనిపోతే భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్పౌస్ పెన్షన్ పెట్టాం అధ్యక్ష. రెండవది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అపోజిషన్ లీడర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే రెగ్యులర్ గా భర్త చచ్చిపోతారో భార్యలు కూడా అవి కూడా 1,00,000 ఉన్నాయి. ఈ మధ్యన అవి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించాం. దీంతో పాటుగా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో 6 స్టెప్ వాల్యుయేషన్ పెట్టి వివిధ కారణాలు చూపించి 3.5 లక్షల పెన్షన్లు తీశారు అధ్యక్ష. అవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాం ఒక్కొక్కటి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాలు ముందిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మనం ఏదైతే 4,000 అన్నాం ఆ కార్యక్రమం అంతా చేస్తున్నాం. మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము ఇచ్చింది మీరు ఇవ్వనటువంటిది మేము ఇచ్చాం. ఇంకా భర్త చనిపోయి భార్య విడోలు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళు కూడా వీలైనంత తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పింది వారు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అంటున్నారు, కానీ వారు చెప్పింది సత్యదూరం అధ్యక్ష. వాస్తవం కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో పెన్షన్ వీడి భర్త చనిపోతే భార్యకి జనవరిలోను జూలైలోను తప్పకుండా ఆ పెన్షన్ ఇచ్చేవాడు అధ్యక్ష.
జనవరిలోను జూలైలోను 2 విడతలుగా సంవత్సరంలో ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అంతేగాని భర్తకి పెన్షన్ ఉంటేనే ఇస్తాము, భర్తకి పెన్షన్ ఉంటేనే వెంటనే ఇస్తాము, భర్తకి పెన్షన్ లేకపోతే మళ్ళీ మా నచ్చినప్పుడు ఇస్తామని ఎప్పుడు అనలేదు అధ్యక్ష. దాని కాంట్రవర్సీ పోవద్దు అధ్యక్ష. మీరంటే గౌరవం మాట్లాడుతున్నారు. నేను చెప్పింది కూడా లేవని చెప్పడం లేదు. మీరు 5 సంవత్సరాలు ఎవరైతే భర్తకి పింఛన్ వచ్చేదో చనిపోయిన తర్వాత వెంటనే భార్యకు వచ్చేది మీరు ఆఫ్ చేశారు. ఆ పెన్షన్ మీరు చైర్మన్ గారు ఉన్నారు కదా, ఆ రికార్డు అంతా తెప్పి చూపించండి. ఏదో మీరు నేను రాసుకున్న రికార్డు కదా, ప్రభుత్వంలో రికార్డు ఉంటుంది కదా. ఏదైతే 5 సంవత్సరాలు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వకపోతే అది మొన్ననే 1,20,000 మందికి స్పౌస్ పెన్షన్ కింద పెన్షన్లు ఇచ్చాం. మీరు చెప్పింది రెండో ఇష్యూ ఏంటంటే భర్త చనిపోతే విడోస్ అయ్యారు, వాళ్ళు కూడా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకున్నాం. వాళ్ళకు కూడా త్వరలో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది క్లారిటీ ఉండాలి. మేము ఇచ్చాము, ప్రతి డిసెంబర్లో ఇచ్చాం, ప్రతి జనవరిలో ఇచ్చాం. మీరు ఇస్తే మేము ఇప్పుడు 1,50,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆగిపోయింది ఆ స్కీము. అది ఆగిపోవడం వల్ల మళ్ళీ పునరుద్ధరించాం మేము. సార్ ఏదో ఎంతటితో క్లోజ్ చేయండి ఇది. అధ్యక్ష, మరి మంత్రి గారు షార్ట్ డిస్కషన్ క్లోజ్ చేయాలి. గారు క్లారిఫికేషన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే కేబినెట్ సమస్య నిర్ణయం కాబట్టి ఒక్క నిమిషం సారీ మనోహర్ గారు ఒక్క నిమిషం. కేబినెట్ సమస్య నిర్ణయం కాబట్టి ఆయనకు తెలిసిన ఇతరులు ఉంది, కానీ ఆయన ఎమ్మెల్యే కూడా మంత్రి గారు మరి నియోజకవర్గంలో ప్రజలు చెప్తారు. నేను చెప్పింది 100% వాస్తవం అధ్యక్ష. ఒకవేళ ఆయన ఏమైనా అధికారులతో మాట్లాడుకున్నా రివ్యూ చేసుకున్న తర్వాత చెప్తే నేను విత్డ్రా చేసుకుంటాను, నేను మాట్లాడిన రికార్డులను తొలగించకుండా ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పింది 100% అధ్యక్ష. విడో పెన్షన్ చనిపోయిన తర్వాత జనవరిలోను జూలైలోను రెండు విడతలుగా రాష్ట్రంలో అవుతున్న అందరికి ఇచ్చాం అధ్యక్ష. ఎప్పుడు ఏ స్కీమ్ ని పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయలేదు అధ్యక్ష. ఒకటి ఉన్నాడు, ఇంకో మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. మాట్లాడతాను, నేను మాట్లాడింది అయిపోయిందా మాట్లాడుతున్నా. ఎలా ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఇప్పుడు 3 గంటలైంది, నిన్న ఒక 2 గంటలైంది. షార్ట్ డిస్కషన్ 5 గంటలు అనేది ఎక్కడ లేదు. బిలో 2 అవర్స్ షార్ట్ డిస్కషన్ గవర్నమెంట్ కైనా సరే ఎవరికైనా సరే. కానీ ఇది ఇలా చేసుకుంటూ పోతే రోజులు పడుతుంది. ఇప్పుడు నేను అనేది అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెప్పు అధ్యక్ష. దీని మీద సబ్ కమిటీ వేస్తే నేను శ్రీనివాస్ గారు ఇంకొక 2 మంత్రులు కూలంకుషంగా తెస్తే 2024 లోపు అంటే 19 నుంచి 24 లోపు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఇచ్చారు 4 సంవత్సరాలు అధ్యక్ష. భర్త చనిపోతే భార్యకి ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఇది అవాస్తవం చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ కలిసి 1,00,000